వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ అనే కాన్సెప్ట్ చూద్దాము. సో మనకి ఫ్లో కంట్రోల్ అంటే అసలు అర్థమైన జనరల్గా మనం ఇచ్చిన ఇన్పుట్ డిఫరెంట్ కండిషన్స్లో ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఏ కండిషన్లో అయితే మనం ఇచ్చిన ఇన్పుట్ ట్రూ అవుతుందో ఆ కండిషన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇచ్చిన కండిషన్స్లో కండిషన్ ఏది ట్రూ అవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఇంకొక స్టేట్మెంట్ ఏది కండిషన్ ట్రూ కాకపోతే ఏదో ఒక ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాం, అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ స్టేట్మెంట్స్ మనం ఇఫ్ ఇఫ్ అనే కండిషన్స్ ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అండ్ బ్రేక్, కంటిన్యూ, పాస్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, ఫర్, వైల్. సో ఈ ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక కండిషన్ ఇస్తాం అనమాట. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే కనుక ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం, అది ప్రింట్ అవుతుంది. ఎలాగంటే ఇఫ్ మార్క్స్ ఆర్ ఫస్ట్ ఏమో ప్లీజ్ ఎంటర్ మార్క్స్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 35 ప్రింట్ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. అంటే నువ్వు మార్క్స్ 35 కన్నా ఎక్కువ ఎంటర్ చేసావు అనుకో ఇన్పుట్, నీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఒకవేళ నువ్వు 24, 22 అలా ఎంటర్ చేసావు అనుకో నీకు అవుట్పుట్ ఏం రాదు. సో ఆ విధంగా అనమాట. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్ అని అడిగావు. సో ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ నేమ్ అనేది తీసుకుంటున్నాం ఇన్పుట్ కింద. సో ఇఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు శ్రీను, నువ్వు ఇచ్చిన నేమ్ శ్రీను అయితే ప్రింట్ హలో శ్రీనివాస్ గుడ్ మార్నింగ్. ఒకవేళ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కుమారో వెంకట్ అనుకో నీకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాదు, 4th లైన్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. ఎందుకంటే 2nd లైన్లో ఉన్న కండిషన్కి ఎగ్జిక్యూషన్ ట్రూ అయితే 3rd లైన్ ప్రింట్ అవుద్ది. ఎందుకంటే 2nd లైన్ ఇఫ్ పక్కన ప్రింట్ వచ్చింది చూసారుగా, దీనికి రిలేషన్ ఉందన్నమాట. ఈ 4th లైన్కి 2nd లైన్ కండిషన్కి రిలేషన్ లేదు. సో రన్ చేసి చూద్దాం ప్రోగ్రాము. సో మీకు ప్రోగ్రామ్ ఐడిఎల్ఈలో రాస్తే ప్రాబ్లం అవుద్ది అనమాట. సో ఎక్కడన్నా ఒక్క లైన్లో తప్పు రాస్తే మొత్తం అంతా రాయాల్సి వస్తుంది. అందుకే నోట్ ప్యాడ్ తీసుకుంటున్నా. సో సో మనకు ప్రోగ్రామ్లు ఏంటంటే ఫస్ట్ సేవ్ చేసేద్దాం. మనకు ప్రోగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండెంటేషన్ ఇస్తాను, ఫస్ట్ సేవ్ చేసేసాక ఇండెంటేషన్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది. 1.py నువ్వు ఫైల్ నేమ్ అనేది ఏదైనా సేవ్ చేసుకోవచ్చు, ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ లొకేషన్ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నా. సో ఫైల్ అనేది సేవ్ చేసేసాక మన ఫైల్ లుకింగ్ నోట్ ప్యాడ్ అల్లే కనపడుతుంది అనమాట. ఇలాగా మారుతుంది ఫైల్, ఓకేనా. ఇలా పైథాన్ లోగో వచ్చేసి మారిపోద్ది. ఓపెన్ చేద్దాం ఫైల్ని. సో ఇప్పుడు చూడండి, సెకండ్ ఇట్లాగా ఇండెంటేషన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో చూసారుగా ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ వచ్చిందో. ఇప్పుడు సేవ్ చేద్దాం కంట్రోల్-S. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మీరు ఇక్కడ రన్ అని ఉంది కదా, రన్లోకి వెళ్ళి ఇది రన్ మాడ్యూల్ అని క్లిక్ చేసినా సరిపోద్ది, లేకపోతే F5 క్లిక్ చేసినా సరిపోద్ది. ఎంటర్ నేమ్ శ్రీను అన్న. సో హలో శ్రీను గుడ్ మార్నింగ్, హలో ఎస్. ఇక్కడ హలో ఎస్ అని రాసా కదా, హలో ఎస్ అని వచ్చింది. సో మళ్ళా రన్ చేద్దాం ఫైల్ని. F5 నేమ్ వెంకట్ అని ఇచ్చా. సో నాకు హలో ఎస్ అని వస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ మనది తప్పు కదా. నేమ్ ఈజ్వల్ శ్రీను అయితేనే ఇది వస్తుంది. ఒకవేళ నేమ్ అనేది వేరేది ఏదైనా ఇస్తే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాదు, కింద రాసిన ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి.
సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే నీకు ఇప్పుడు ఎంటర్ మార్క్స్ అని నువ్వు అడుగుతున్నావు. ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 35 ప్రింట్ పాస్ అంటున్నావు. ఇఫ్ ఎక్కడ ఏంటంటే పాస్ అయితేనే కండిషన్ వస్తుంది ఇఫ్ కండిషన్లో. కానీ ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 35 ప్రింట్ పాస్, ఎల్స్ ప్రింట్ ఫైల్. ఇప్పుడు నువ్వు 35 కన్నా తక్కువ ఎంటర్ చేసినా కూడా నీకు అవుట్పుట్ వస్తుంది అనమాట ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే. సో చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ నేమ్. ఓకే, నేమ్ అనేది ఎంటర్ చేయమంటున్నావు. ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాసు, నువ్వు ఎంటర్ చేసే నేమ్ వాసు అయితే ఏమొస్తుంది? హలో వాసు గుడ్ మార్నింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఎంటర్ చేసిన నేమ్ వాసు కాదనుకోండి, ఇంకొకటి ఏదైనా నేమ్ అనుకోండి, ప్రింట్ హలో గెస్ట్ గుడ్ మార్నింగ్. సో ఓకే, హలో గెస్ట్ గుడ్ మార్నింగ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక నేమ్ వాసు అని ఎంటర్ చేసినా, వాసు కాకుండా ఇంకోటి ఏదైనా ఎంటర్ చేసినా 6th లైన్ మాత్రం ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆ లైన్ దేనికి లింక్ అయ్యి లేదు. ఓకే, 6th లైన్ హౌ ఆర్ యు అనేది జనరల్గానే ప్రింట్ అవుతుంది అనమాట. అది కండిషన్తో ఏం చెక్ చేసుకోవట్లా. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే నువ్వు మల్టిపుల్ కండిషన్స్ ఇస్తావన్నమాట. ఆ మల్టిపుల్ కండిషన్స్లో నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఒక కండిషన్కే సాటిస్ఫై అయ్యింది. ఆ ఒక కండిషన్ ఏంటని మొత్తం చెక్ చేసుకొని ప్రింట్ చేస్తాను అనమాట. ఈ ఇఫ్ కండిషన్ అనేది టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది రన్ అవుతానికి. ఎందుకంటే నువ్వు ఎన్ని కండిషన్స్ ఇస్తావో తెలియదు కదా ప్రోగ్రాంలో. నువ్వు ఇచ్చిన కండిషన్స్ బట్టి నీ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు 2 కండిషన్స్ ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు. ఇప్పుడు వారంలో రోజుల గురించి ప్రోగ్రామ్ రాస్తాం అనుకో, వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. దాని గురించి ఇఫ్ డే 1 ఈజ్ ఈక్వల్ టు సండే ప్రింట్ సండే, డే 2 ఈజ్ ఈక్వల్ టు మండే ప్రింట్ మండే అని అట్లా ఇచ్చావు అనుకో. నువ్వు డే 5 అని ఇచ్చావు అనుకో, నీకు ప్రింట్ ఏమొస్తుంది? వెన్స్డే అని వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా డే 8 అని ఇచ్చావు అనుకో, అది ఏం చేస్తుంది? ఫస్ట్ డే 1 నుంచి చెక్ చేసుకుంటుంది 8 అనే కండిషన్ ఉందా లేదని. మనకు 7 కండిషన్సే ఉన్నాయి, 8 అనే కండిషన్ లేదు. సో నీకు ఫాల్స్ వస్తుంది. అట్లా అన్ని కండిషన్స్ చెక్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి, బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ బ్రాండ్ రాసావు. ఇఫ్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి, నువ్వు ఇచ్చిన బ్రాండ్ నేమ్ ఇన్పుట్ ఆర్సి అయితే ఇట్స్ చిల్డ్రన్స్ బ్రాండ్ అని వస్తుంది. ఎల్స్ ఇఫ్ అది కాకుండా ఈఎల్ఐఎఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అని, ఎల్స్ ఇఫ్ని ఈఎల్ఐఎఫ్ అని కూడా రాయొచ్చు. ఎల్స్ ఇఫ్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ అని రాసామనుకో, ఇట్స్ నాట్ దట్ మచ్ కిక్ అని వస్తుంది. ఎల్స్ ఇఫ్ అది కాకుండా ఇఫ్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఓ ప్రింట్ బై 1 గెట్ 1 ఫ్రీ. ఓకే, ఎల్స్ ఈ 3 కాకుండా నువ్వు ఇంకొక బ్రాండ్ ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్పుట్గా అదర్ బ్రాండ్స్ ఆర్ నాట్ రికమెండెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఎంటర్ యువర్ ఫేవరెట్ బ్రాండ్ ఆర్సి, ఇట్స్ చిల్డ్రన్స్ బ్రాండ్ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ ద బ్రాండ్ కేఎఫ్, ఇట్స్ నాట్ దట్ మచ్ కిక్ అని వస్తుంది. ఎంటర్ యువర్ బ్రాండ్ అంటే కళ్యాణి, ఇట్స్ నాట్. ఆ కళ్యాణి అనేది మనం ఇచ్చిన ఇన్పుట్స్లో లేదు కదా, ఆర్సీ ఉంది, కేఎఫ్ ఉంది, ఎఫ్ఓ ఉంది. మిగతా ఎంటర్ చేస్తే ఏమొస్తుంది? అదర్ బ్రాండ్స్ ఆర్ నాట్ రికమెండెడ్ అని వస్తుంది కదా, అది వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా డిఫరెంట్ కండిషన్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అలాంటి కండిషన్స్. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, ఇచ్చిన 2 నెంబర్స్లో ఏది పెద్దదో చెక్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ ప్రోగ్రామ్ అనమాట. n1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, అంటే నువ్వు ఎంటర్ చేసిన ఇన్పుట్ ఇంటిజర్ టైప్ అయి ఉండాలి, అందుకే నువ్వు ఇన్పుట్ ఆఫ్ అని రాస్తావు. n2 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఇప్పుడు ఇచ్చిన కండిషన్లో n1 గ్రేటర్ దాన్ n2, n1 కన్నా n2 పెద్దదైతే కనుక ఏమని రాస్తావు? బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ n1. ఒకవేళ కండిషన్ తప్పు అయితే కనుక బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ n2. ఓకే, అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటావు 10, ఎంటర్ సెకండ్ నెంబర్ 20. ఆ 10, 20 కంపారిజన్ అనేది జరిగి 10 పెద్దదైతే n1 ఉన్న నెంబర్ పెద్దదైతే n1 వస్తుంది, n2లో ఉన్న పెద్దదైతే n2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక 2 నెంబర్స్తో చెక్ చేసాం, ఇప్పుడు 3 నెంబర్స్. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ ఎలా చెక్ చేస్తాంటే n1 n2తో కంపేర్ అవుద్ది, n1 n3తో కంపేర్ అవుద్ది. అప్పుడు n1 పెద్దదా, n1 n2తో కంపేర్ అవుద్ది, n1 n3తో కంపేర్ అవుద్ది. అప్పుడు n1 చిన్నదని కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు n2 n3తో కంపేర్ అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ n1 అయితే n1 వస్తుంది, n2 అయితే n2 వస్తుంది, n3 అయితే n3 ప్రింట్ అవుద్ది.
సో మనం ఇన్పుట్ 10 20 30 ఇస్తే ఏది పెద్దదైతే అది ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఇఫ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ 1 కన్నా పెద్దదవ్వాలి, 10 కన్నా తక్కువ అవ్వాలి. ప్రింట్ ద నెంబర్ n ఈజ్ బిట్వీన్ 1 to 10. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కండిషన్ కరెక్ట్ అయితే కనుక ద నెంబర్ ఈజ్ బిట్వీన్ 1 to 10 అని వస్తుంది. నేను 7 అని ఇచ్చాను అనుకో ఇన్పుట్, ద నెంబర్ ఈజ్ బిట్వీన్ 1 to 10 అని వస్తుంది. అలా కాకుండా నేను 18 17 అలా ఇన్పుట్ ఇచ్చాను అనుకో ఏమొస్తుంది, ద నెంబర్ n ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 1 to 10 అని వస్తుంది. సో ఈ కండిషన్ ఏంటంటే ఎల్సిఫ్ కండిషన్ అనమాట. ఎల్సిఫ్ కండిషన్ ఏంటంటే నీకు మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏంటనేది ఆ మల్టిపుల్ ఇన్పుట్స్లో చెక్ చేసుకొని నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అనేది ఆ మల్టిపుల్ ఇన్పుట్స్లో ప్రెజెంట్ అయితే నీకు అవుట్పుట్స్ వస్తుంది, ఒకవేళ లేకపోతే కనుక నీకు రాదు. సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ డిజిట్ ఫ్రమ్ 0 to 9. సో నేను 0 to 9లో ఎంటర్ చేయమంటుంది. నువ్వు 4 అని ఎంటర్ చేసావు అనుకో, ప్రింట్ 4 దగ్గర ఏం ఎల్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 4 దగ్గర ఏముందో అది నీకు ప్రింట్ అవుద్ది. 3 అని 4 అని ప్రింట్ అవుద్ది. n నువ్వు ఇక్కడ ఏం ఇన్పుట్ అయితే ఎంటర్ చేసావో అది nలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నువ్వు 7 రాసావు అనుకో, n ఈజ్ ఈక్వల్ 7లోకి వెళ్ళి 7లో ఏముందో అది ప్రింట్ అవుద్ది. నువ్వు 10 రాసావు అనుకో, నీకు ఏమవుతుంది, ప్లీజ్ ఎంటర్ ఏ డిజిట్ ఫ్రమ్ 0 to 9, 0 to 9 ఎంటర్ చేయండి అని వస్తుంది. నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే నువ్వు ఒక కండిషన్ ఇస్తావు అనమాట, ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు అది దానంతటా నువ్వు ఇచ్చి కండిషన్ ఇస్తావు, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు అదే ఆటోమేటిక్గా రన్ అవుద్ది. అది 10 సార్లు అవని, 100 సార్లు అవని, 1000 సార్లు అవని, అదే ఆటోమేటిక్గా రన్ అయ్యి నీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు జనరేట్ చేస్తూ ఉంటుంది అలాగా అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు. ఒక్కసారి కండిషన్ ఫాల్స్ అయిందంటే నీకు ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రోగ్రామ్. సో ఫర్ లూప్, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు సన్నీ లియోన్ అన్నారు సార్, ఫర్ ఎక్స్ ఇన్ ఎస్. సో దాని అర్థం ఏంటంటే ఎస్లో ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ నెక్స్ట్లోకి మూవ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో అలా ఇస్తే నీకు ఎక్స్లో ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ మొత్తం క్యారెక్టర్ టు క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు సన్నీకి లియోన్కి మధ్య స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ కూడా క్యారెక్టర్గానే లెక్కేసుకున్నది. చూడండి సన్నీ తర్వాత 11th లైన్లో స్పేస్ ఉంది, అది కూడా క్యారెక్టర్గానే లెక్కేసుకున్నది. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎస్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ స్ట్రింగ్. ఇందాక సన్నీలో మనమే ఇచ్చేసాం ప్రోగ్రాంలో, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనమే ఎంటర్ చేయాలి ఏదో ఒక స్ట్రింగ్ని, శ్రీను అనో కుమార్ అనో అలాగా. సో ఐ ఈజ్ ఈక్వల్ 0, స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేయమంటున్నాం. నెక్స్ట్ నువ్వు ఎస్లో ఇన్పుట్ ఏదైతుందో అది ఎక్స్లోకి మూవ్ చేస్తున్నావు, ఫర్ ఎక్స్ ఇన్ ఎస్. ఓకే, ప్రింట్ ద క్యారెక్టర్ ప్రెజెంట్ ఎట్ ఐ. నీకు ఇన్పుట్ ఐలో ఏం ప్రెజెంట్ ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ 0, 0లో ఏం వాల్యూ ఉందో, ఇండెక్స్ ఈజ్ ఎక్స్, 0లో ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎక్స్లోకి మూవ్ చేసి ప్రింట్ చేస్తావు. తర్వాత 0లో ఒక వాల్యూ పక్కకు జరుగుతుంది. ఫస్ట్ నేను ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసేటప్పుడు సన్నీ లియోన్ అని ఇచ్చానుకో, దీనికి నెంబరింగ్ ఇస్తాం అనమాట. 0 ఎస్ 0 పొజిషన్లో ఉంది, యూ 1 పొజిషన్లో ఉంది, ఎన్ 2 3లో ఉంది, వై 4లో ఉంది, స్పేస్ 5లో ఉంది, ఎల్ 6లో ఉంది, ఈ 7లో ఉంది, ఓ 6 8లో ఉంది, ఎన్ 9లో ఉంది, ఈ 10లో ఉంది. సో అలా పొజిషన్స్ ఇచ్చి ఐ ఈజ్కుల్ 0, 0లో ఏముంది, ఎస్ ఉంది. ఓకే, అది ఎస్లో ఉందా లేదా చెక్ చేసుకుని కండిషన్ అనేది ప్రింట్ అవుద్ది. తర్వాత పొజిషన్ ఏమో ఐ ఈజ్కుల్ i+1 అంటే ఇంక్రిమెంట్ జరుగుద్ది. సో నువ్వు ఇన్పుట్లో ఎస్ తర్వాత ఇంక్రిమెంట్ జరిగి ఇంకొక పొజిషన్ ముందుకు వస్తుంది, తర్వాత ఉన్నది లెటర్ యూ, యూ ప్రింట్ అవుద్ది. తర్వాత ఐ ఈజ్కుల్ i+1 మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి ఎన్ ప్రింట్ అవుద్ది, ఎన్ ప్రింట్ అవుద్ది, అలా మొత్తం ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట. సో నీకు ఒక ఇన్పుట్లో నువ్వు ఒక ఇన్పుట్ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఎలాగంటే ఇక్కడ రేంజ్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఆ రేంజ్ అనే కమాండ్ నీకు ఇచ్చిన ఇన్పుట్ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో నువ్వు ఒక ఇన్పుట్ 10 అని ఇచ్చావు, అది 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకో, నీకు ఏమైంది, హలో అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుద్ది. సో ఈ ప్రోగ్రామ్ ట్రై చేద్దాం. సో చెప్పాం కదా, ఇక్కడైనా రాయొచ్చు,
ఐడిఎల్ఈలో అయినా రాయొచ్చు, నోట్ ప్యాడ్లో అయినా రాయొచ్చు. సో మీకు ఇప్పుడు ఐడిఎల్ఈలో డైరెక్ట్గా చూపించేస్తా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10, సో ప్రింట్ సో అలాగా నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చేసాక అలా డబల్ ఎంటర్ చేస్తే నీకు అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు, ఆ రేంజ్ ఎంత వాల్యూ ఇచ్చావో అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 11 ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే నీకు ఎక్స్లో ఏదైతే ఇచ్చావో అది ప్రింట్ అవుతుంది. అంటే ఇదేమో 10 టైమ్స్ ప్రింట్ అయింది, ఇదేమో 20 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. అంటే నీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుద్ది అనమాట. 10 ఎక్స్ ఇన్ రేంజ్ 10 అంటే నీకు ఫస్ట్ 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అలాగా నీకు మనం ఇన్పుట్ రేంజ్ ఎంత ఇచ్చాము, 10 అని ఇచ్చాము అంటే నీకు నెంబర్ 10 రాదు, -1 వస్తుంది. ఎందుకు -1 వస్తుంది అంటే ఇన్పుట్ ఇనిషియలైజేషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 కూడా లెక్కేసుకుంటుంది. 0తో కలిపి 9 వరకు అంటే 10 నెంబర్స్ అయినాయి కదా. అలాగా నీకు ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ నీకు 10 అనేది కూడా ప్రింట్ అవ్వాలనుకో, 10 + 1 సో ఇక్కడ ఇన్పుట్ చూశారు కదా మీకు. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ చూడండి, పైన కూడా ఇచ్చింది అంతే. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 అంటే నీకు 9 వరకు వచ్చింది అంటే 10 నెంబర్స్ అయినాయి, లెక్కేసుకోండి. 0తో కలిపి 10 అయినాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 + 1 అని ఇచ్చి అనుకో, అంటే నీకు ఆ 10 అనే నెంబర్ కూడా కావాలి అనుకుంటే ఇలా అవ్వాలి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 + 1 ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని. సో నీకు ఆ 10 అనేది కూడా వస్తుంది. ఇంకొక విధంగా నీకు 10 అనేది కూడా రావాలి అనుకుంటే, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 11 ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 11 అంటే ఇందాక 10 అనేసి 9 వరకు వచ్చింది కదా, సో 11 అనేస్తే 10 వరకు వస్తుంది. ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. సో ఇది చూడండి, మనకి ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ ఉన్న 10 నుంచి 20లో ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 21 అని రాసావు. ఎక్స్ డివైడెడ్ బై 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్లో 0, 1, 2, 3 మారుతూ ఉంటాయి కదా. అంటే 0 డివైడెడ్ బై 2, 1 డివైడెడ్ బై 2, 2 డివైడెడ్ బై 2, 3 డివైడెడ్ బై 2, 4 డివైడెడ్ బై 2 అలాగా 21 డివైడెడ్ బై 2 వరకు చేస్తాం. నువ్వు నెంబర్ డివైడ్ చేసేటప్పుడు 0 వచ్చిందనుకో, నీకు ఆ నెంబర్ అనేది ప్రింట్ అవ్వదన్నమాట. ఒకవేళ నీకు 0 రాలేదనుకో ప్రింట్ అవుతుంది. ఓకే చూడండి, ఎక్స్ డివైడెడ్ బై 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే నీకు ఎక్స్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అంటే ఆ నెంబర్స్ రావు. రిమైండర్ 1 వచ్చేవన్నీ వస్తాయి, అంటే ఆడ్ నెంబర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో టు డిస్ప్లే ద నెంబర్స్ 10 to 1 ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10, 0, -1 అంటే 10 అంటే హైయెస్ట్ వాల్యూ, నీకు ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి. 0 అంటే ఎక్కడి వరకు ప్రింట్ అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లాగా. ఫ్రమ్ ఇది స్టార్టింగ్ నెంబర్, ఇనిషియలైజేషన్ నెంబర్, ఇది ఎండింగ్ నెంబర్. -1 అంటే ఏంటి, 10, 9, 8 అలా డిక్రీజ్ అవుతూ రావాలి కదా. సో అది డిక్రిమెంట్ అవుతూ రావాలి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ నువ్వు ఏది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావో అది. సో నీకు ఇంక్రిమెంట్తో 1 నుంచి 10 వరకు రావాలనుకో నువ్వేం చేయాలి, ఇక్కడ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1, 10, 1 అని రాసి ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తే నీకు అవుట్పుట్ వస్తుంది.
సో ఇట్లా వస్తుంది కదా. అలా కాకుండా ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,10,1 అని రాసి సో ఇట్లా 1 to 10 అని వస్తుంది. ఓకే. సో ఇక్కడ చెప్పాం కదా, మనం ఏ నెంబర్ అడిగామో ఆ నెంబర్ రాదు, ఆ ముందు నెంబర్ వరకే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక ఈ ప్రోగ్రాంలో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈవీఏఎల్ ఇన్పుట్ ఎంటర్ లిస్ట్. అంటే మనం ఒక లిస్ట్ ఇస్తాం, ఆ ఇచ్చిన లిస్ట్ని అది ఎవాల్యుయేట్ చేస్తుంది, అంటే వ్యాలిడేట్ చేస్తుంది వెదర్ మనం ఇచ్చిన లిస్ట్ కరెక్ట్గా ఇచ్చామా లేదని. ఇన్పుట్ ఎంటర్ లిస్ట్ ఎంటర్ చేస్తాం. సమ్ ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ లిస్ట్ని 0తో కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ అంటే మనం నువ్వు ఇక్కడ లిస్ట్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ లిస్ట్లో స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ అంటే నువ్వు లిస్ట్లో ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ఎక్స్లోకి మూవ్ చేస్తాం. సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఎక్స్ అంటే నువ్వు ఎక్స్లోది ఇనిషియలైజ్ చేస్తూ వస్తుంది పొజిషన్. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ 0 అంటే 10, 20, 30, 40 ఉన్నాయి అనుకో లిస్ట్లో ఐటమ్స్. 0th పొజిషన్లో 10, ఫస్ట్ పొజిషన్లో 20, సెకండ్ పొజిషన్లో 30, థర్డ్ పొజిషన్లో 40 అలాగా. సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఎక్స్. సో ప్రింట్ ద సమ్ అని వస్తుంది, నీకు సమ్ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఎంటర్ లిస్ట్ అంటే 10, 20, 30, 40 ఎంటర్ చేస్తావు. ద సమ్ అంటే 0 ఇది లిస్ట్లో 0 వాల్యూ, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, అలా సమ్ అంతా కూడా కౌంట్ చేసి నీకు రిజల్ట్ ఇస్తుంది. అలా నువ్వు ఎన్ని లిస్ట్ వాల్యూస్ ఎంటర్ చేస్తే అన్ని వాల్యూస్ వస్తాయి. సో వైల్ లూప్, ఈ వైల్ లూప్ ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్స్ 1 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసావు. వైల్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ అనేది 1, 2, 3 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్కడి వరకు అవ్వాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఈ 10కి సమానంగా అన్న అవ్వాలి, 10తో పాటు ఈక్వల్గా అన్న అవ్వాలి. అంటే ప్రింట్ ఎక్స్, నీకు ఎక్స్లో ఏముందో అది ప్రింట్ చేయమంటున్నావు. నువ్వు ఎక్స్లో ఏముంది, ఇక్కడ మనకి 1 అని ఉంది. సో ఇక్కడ 1 అనేది 10 కన్నా ఎక్కువ తక్కువ చెక్ చేసుకున్నది. కండిషన్ చెక్ చేసుకున్నాక ఈ కండిషన్ ట్రూ అయితే కనుక సెకండ్ లైన్లోది ఆ కండిషన్ ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయ్యాక మళ్ళీ ఏం చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 అంటే మనం ఇక్కడ ఎక్స్ని ఎక్స్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 2. ఇప్పుడు నీకు ఎక్స్లో ఎంత ఉంది, 2 ఉంది. ఆ 4th లైన్లో ఉన్న 2 వెళ్ళి ఫస్ట్ లైన్లోకి స్టోర్ చేస్తావు. ఎక్స్లో 2 ఉంటుంది కదా, ఇంక్రీజ్ అవుద్ది ఎక్స్ వాల్యూ. మళ్ళీ ఎక్స్ అనేది ఎక్కువ తక్కువ అని కండిషన్ చెక్ చేస్తావు. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేస్తావు. మళ్ళీ ఎక్స్ ఈజ్వల్ 3 అవుద్ది, ఆ కండిషన్ చెక్ చేస్తావు. మళ్ళీ ఎక్స్ ఈజ్వల్ 4 అవుద్ది అలాగా. సో మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఇచ్చిన ఇన్పుట్లో ఫస్ట్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ని ఫైండ్ చేస్తాం అనమాట. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. మనం నెంబర్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ 0, ఫస్ట్ సమ్ 0 ఇనిషియల్గా 0 ఉంటుంది. i ఈజ్ ఈక్వల్ టు 1, i వాల్యూ ఎంత 1. i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, నువ్వు ఇచ్చిన i వాల్యూ n కన్నా తక్కువ కాదని చెక్ చేస్తావు. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, నువ్వు సమ్ ఏదైతే చేస్తావు అది iతో యాడ్ చేస్తావు. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, i వాల్యూని 1కి యాడ్ చేస్తావు. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ ఈ సమ్ అంటే నువ్వు ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చావో ఆ నెంబర్ అన్నిటికీ సమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 అని ఇచ్చావు అనుకో, అంటే 10 ప్లస్ 9 ఫస్ట్ 10 అని ఇస్తే 1 నుంచి 0 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాస్. ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తాం శ్రీనివాస్ అని. ఓకే, వైల్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు శ్రీనివాస్, నాట్ ఈక్వల్ టు అంటే ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి నాట్ అని ఈక్వల్ టు అనేస్తావు. నువ్వు ఇచ్చిన ఇన్పుట్ నేమ్ శ్రీనివాస్ కాదనుకో, ఏమైంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నిన్ను నేమ్ అడుగుతుంది. శ్రీనివాస్ కాదా, ఇది నీ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఎంటర్ చేసాక ఏం ప్రింట్ అవుద్ది, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, నేమ్ అనేది శ్రీనివాసే ఎంటర్ చేసావు అనుకో, ఏమైంది, డైరెక్ట్గా మొదటి లైన్లో ఇచ్చిన ఇన్పుట్ నువ్వు కరెక్ట్గానే ఇచ్చావు అనుకో శ్రీనివాస్ అని, డైరెక్ట్గా 4వ లైన్ ప్రింట్ అయిపోద్ది. ఒకవేళ మొదటి లైన్లో నువ్వు తప్పిస్తే గనక నీకు ఎంటర్ నేమ్ అని అడుగుతుంది. ఇన్ఫినిటీ లూప్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతూ వస్తుంది. లైక్ i ఈజ్ ఈక్వల్ 0 వైల్ ట్రూ అంటే కండిషన్ కనుక ట్రూ అయితే i ఈజ్ ఈక్వల్ i ప్లస్ 1 అంటే 1, i వాల్యూ 2, i వాల్యూ 3 అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రింట్ హలో అంటే నువ్వు ఏదైతే ఇచ్చావో అది ప్రింట్ చేస్తుంది. సో నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్ ఫంక్షన్లో ఇంకొక లూప్ ఫంక్షన్ చెప్తే దాన్ని
నెస్టెడ్ లూప్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 4 అంటే ఐ వాల్యూ అనేది రేంజ్ 4 ఇచ్చాం అంటే 0 1 2 3 ప్రింట్ అవుద్ది. ఫర్ జే ఇన్ రేంజ్ 4 జే కూడా వాల్యూ 0 1 2 3 ప్రింట్ అవుద్ది. ప్రింట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, జే ఈజ్ ఈక్వల్ జే. ఐలో ఏముందో అది ప్రింట్ చేయి, జేలో ఏం స్టోర్ అయిందో అది ప్రింట్ చేయి అంటున్నాం. సో ఈ విధంగా ఐలో వాల్యూస్ జే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నెస్టెడ్ అంటే ఐ ఫంక్షన్ లోపల నువ్వు జే ఫంక్షన్ రాసావు అంటే ఐ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జే వాల్యూ. సో ఇలాంటివన్నీ కూడా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటాం అనమాట. అంటే మీకు ఇలాంటి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఎంఎన్సి కంపెనీస్లో ఇంటర్వ్యూస్లో రిటర్న్ టెస్ట్లో ఖచ్చితంగా అడుగుతాడు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. పైథానే కాదు, సిలో అయినా జావాలో అయినా ఏ ప్రోగ్రామింగ్లో అయినా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నీకు ఈ ట్రయాంగులర్ షేప్లోకి రావాలనుకుంటే రైట్ యాంగులర్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి, అది గుర్తుంచుకోండి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎన్ని రోస్ ఎంటర్ చేయాలి 7. ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 అంటే ఐ అనేది అంటే ఒక స్టార్, ఫస్ట్ లైన్ ఒక స్టారే వచ్చింది చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ ఇన్ రేంజ్ 1, n+1 అంటే 1 n+1 2 3 అలా అవుతా వస్తుంది. నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ 1, i+1 జే వాల్యూస్ కూడా i+1 వరకు ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ప్రింట్ స్టార్, నువ్వు ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, కండిషన్ ట్రూ అయితే ఐ వాల్యూ జే వాల్యూ స్టార్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు. ఎండింగ్ దగ్గర స్పేస్ ఇస్తావు, ఎండింగ్లో ఏం అక్కర్లా నీకు. ప్రింట్ నువ్వు ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావో స్టార్ అని ఇచ్చి స్పేస్. ఇప్పుడు 2 స్టార్లు కావాలనుకో నీకు, ఇట్లాగా 2 స్టార్లు 3 స్టార్లు దగ్గర చూడండి అట్లా వచ్చింది, స్టార్ స్పేస్ వచ్చింది, మళ్ళీ స్టార్ స్పేస్ వచ్చింది. ఐ వాల్యూ 3 అనుకో, స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్, అలాగా ఐ వాల్యూ ఎంత అయితే అన్ని స్టార్లు వస్తాయి అనమాట. సో ఇలాగన్నా కూడా ప్రోగ్రామ్ ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఆ ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ కావాలి అన్ని రోస్ ఎంటర్ చేయి. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 నువ్వు ఎంటర్ చేసిన వాల్యూస్ రేంజ్ చెక్ చేసుకొని ప్రింట్ ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, స్టార్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు ఒకటి డిస్ప్లే అవుద్ది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ట్రయాంగులర్ ప్రింట్ చేస్తాను అనమాట పిరమిడ్ స్టైల్లో. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ కావాలి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 నువ్వు రేంజ్ ఎంటర్ చేస్తావు ఎంతవరకు కావాలి అని. నెక్స్ట్ ప్రింట్ ఏం ప్రింట్ చేస్తాం, స్టార్ని ప్రింట్ చేస్తాం. n-1 ఎండ్ విత్ స్పేస్ అని ఇచ్చావు కదా ఎండ్ దగ్గర, అంటే నువ్వు స్టార్ని ప్రింట్ చేస్తే స్పేస్ ఇవ్వు కొంచెం. ఇప్పుడు 3 స్టార్లు ప్రింట్ చేయాలని అక్కడ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ అలాగా. నెక్స్ట్ ప్రింట్ స్టార్ స్టార్ ఐ అంటే ఏం ప్రింట్ చేద్దాం ఆ వాల్యూ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్, కంటిన్యూ అలాంటివన్నీ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే నీకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆపేయాలన్నా అట్లాంటి సిచ్యువేషన్స్లో బ్రేక్ అనేది వాడతావు. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అన్నావు అంటే నీకు ఐ వాల్యూస్ 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది, అది కన్ఫర్మ్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నావు సెకండ్ లైన్లో ఇఫ్ ఐ ఈక్వల్ టు 7, ఒకవేళ ఐ కండిషన్ రేంజ్ 1 0 1 2 అలా ప్రింట్ అవుతుంది కదా, ఒకవేళ 7 ప్రింట్ అయ్యేటప్పుడు అని చెప్తున్నావు. 7 ప్రింట్ అయ్యేటప్పుడు ఏమంటున్నావు అంటే ఒకసారి సెకండ్ లైన్కి రా అంటున్నావు. సెకండ్ లైన్కి వస్తుంది ఏమొచ్చి ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ 7 ప్రింట్ ప్రాసెసింగ్ ఈజ్ ఇనఫ్ ప్లీజ్ బ్రేక్ అని చెప్పి ప్రింట్ అయ్యి ఫోర్త్ లైన్లో బ్రేక్ అనే స్టేట్మెంట్ రాసావు కదా, ఆ బ్రేక్ అనే స్టేట్మెంట్ దాని అర్థం ఏంటంటే అక్కడతో ఆగిపోద్ది ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఆగిపోయి ఏమవుద్ది ప్రింట్ ఐ, నువ్వు ఇచ్చిన ఐ వాల్యూ ఎక్కడి వరకు ఇచ్చావో అన్ని ప్రింట్ అవుతాయి అంటే 0 నుంచి 6 వరకు ప్రింట్ అవుద్ది. సో 7 ఆ 0 నుంచి 6 ఐ 6 వరకు ప్రింట్ అయ్యి ఐ ఈజ్ ఈక్వల్ 7 దగ్గర ఏమంటున్నావు ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్ ప్లీజ్ బ్రేక్ అంటున్నావు. ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్ ప్లీజ్ బ్రేక్ అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 10 200 600 60 70 అనే ఒక లిస్ట్ ఇచ్చావు. ఇది లిస్ట్ అని ఎలా చెప్తున్నావు, ఆ స్క్వేర్ బ్రేసెస్ లిస్ట్లో డిఫైన్ చేస్తాం, లిస్ట్లోనే అలా ఇస్తాం స్క్వేర్ బ్రేసెస్ అని. ఆ లిస్ట్ పేరు ఏంటి కార్ట్. ఫర్ ఐటమ్ ఇన్ కార్ట్లో ఉన్న ప్రతి ఐటమ్ అంటే 10 అనేది ఒక ఐటమ్, 20 అనేది ఒక ఐటమ్, 600 అనే ఒక ఐటమ్, ఒక్కొక్క ఐటమ్ని కామాతో రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 500 నువ్వు ఇచ్చిన ఐటమ్ వాల్యూ 500 కన్నా ఎక్కువ అయితే టు ప్లేస్ దిస్ ఆర్డర్ ఇన్సూరెన్స్ మస్ట్ బి రిక్వైర్డ్ అని వస్తుంది. 500 కన్నా ఎక్కువైతే నీ ఇన్పుట్ అలా వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మస్ట్ బి రిక్వైర్డ్ అని చెప్పి బ్రేక్ అయిపోద్ది, బ్రేక్ అయ్యి ఇంకా మిగతా ఏం ప్రింట్ చేయదు.
ప్రింట్ ఐటమ్ అంటే బ్రేక్ అయిపోయి నీకు ఎక్కడి వరకు నీకు ఇన్సూరెన్స్ అక్కర్లేని ఐటమ్స్ ఉంటాయి ఆ వరకు ప్రింట్ అవుతుంది. అంటే 10-20 మనకి ఇన్సూరెన్స్ అక్కర్లేదు, లెస్ దెన్ 500 కాబట్టి 600 కావాలి కాబట్టి అది దానికి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ఇక్కడతో ఆగిపోదు, ప్రింట్ చేస్తాం. చూడండి అవుట్పుట్ 10-20 టు ప్లేస్ దిస్ ఐటమ్ ఇన్సూరెన్స్ మస్ట్ బి రిక్వైర్డ్ అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని బ్రేక్ స్టేట్మెంట్ ఆపేసింది అక్కడతో, కానీ ఇది ఆపదు. సో ఫర్ I in range 10 if I by 2 is equal 0 అంటే 10ని 2తో రేంజ్ 10 అంటే ఏంటి 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతుంది కదా. 0 డివైడెడ్ బై 2 ఐలో ఫస్ట్ 0 వాల్యూ ఉంటుంది, ఐలో 1 వాల్యూ, ఐలో 2 వాల్యూ, అలా ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా. I by 2 is equal 0 అంటే 0/2 1/2 2/2 3/2 4/2 అలా డివైడ్ చేస్తుంటే రిమైండర్ 0 వచ్చిందనుకో కంటిన్యూ, నువ్వు ప్రాసెస్ కంటిన్యూ చేసి ప్రింట్ చేయని. రిమైండర్ కనుక 1 వచ్చిందనుకో ఆ ప్రాసెస్ని ప్రింట్ అవుతుంది. రిమైండర్ కనుక 0 వస్తే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందాక ఏం చేసాం, బ్రేక్ అనే స్టేట్మెంట్ రాసాం. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఏమైతే కండిషన్ కనుక ఇన్సూరెన్స్ ఎక్కడైతే కావాలో గ్రేటర్ దాన్ 500 ఇన్సూరెన్స్ ఎక్కడైతే కావాలో అక్కడతో బ్రేక్ అయిపోయి ఆ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి బ్రేక్ చేసేసింది. కానీ ఇక్కడ కార్ట్ ఈజ్ ఈక్వల్ 10 20 500 700 50 60 అని రాసావు. ఈ ఐటమ్స్లో ఫర్ ఐటమ్ ఇన్ కార్ట్ ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఇచ్చిన ఇన్పుట్ కనుక 500 కన్నా ఎక్కువైతే వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ అని ప్రింట్ అవుద్ది. కంటిన్యూ అంటే తర్వాత ఐటమ్కి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ ఓవరాల్గా అంటే 10 20 వీ కెనాట్ ప్రాసెస్ 500 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కాబట్టి కండిషన్ ఇక్కడ ట్రూ. 500 కూడా వస్తుంది, 500 కన్నా ఎక్కువ అయితే రాదు, 500 వస్తుంది, 700 రాదు, 500 కన్నా ఎక్కువ కాబట్టి వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ అని వస్తుంది, 50 60 అని వస్తుంది. సో అవుట్పుట్ చూడండి 10 20 వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ 500 వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ 700 50 60 అలా. కండిషన్ కనుక ఇక్కడ ఫెయిల్ అయినా కూడా వస్తుంది. కంటిన్యూ అంటే ఏంటి, ఆ నెంబర్తో ఆపే మాకు బ్రేక్ చేయి, మాకు ప్రాసెస్ని కంటిన్యూ చెయ్యి అని. బ్రేక్ అంటే ఇక్కడ కండిషన్ కనుక మనకి ఇన్సూరెన్స్ కావాలని ఇందాక ప్రోగ్రాంలో బ్రేక్లో చూసాం కదా, ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఏంటి నీకు బ్రేక్ అంటే నువ్వు ఇక్కడ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి కండిషన్ ఫాల్స్ అయింది అంతే, మిగతా 60-70 నెంబర్స్ వదిలేసింది అది. కానీ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తావు, కంటిన్యూ అంటున్నావు అంటే నీకు ఇన్సూరెన్స్ కావాలన్నా అక్కర్లేదన్నా మిగతా ఐటమ్స్ కంటిన్యూ చేయి, కావాలని ప్రింట్ చేయి, ఇన్సూరెన్స్ అక్కర్లేకపోతే ఆ నెంబర్ని ప్రింట్ చేయి అని చెప్తున్నావు. సో నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 20 0 5 0 30 అని ఇచ్చావు. నెక్స్ట్ ఫర్ ఎన్ ఇన్ నెంబర్స్లో ఏదైతే ఇచ్చావో ఇన్పుట్ ఆ ఇన్పుట్ వాల్యూ ఎన్లోకి స్టోర్ చేస్తాం. ఇఫ్ ఎన్ డబల్ ఈక్వల్ టు 0 ఎన్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే ప్రింట్ హే హౌ కెన్ వీ డివైడ్ విత్ 0 జస్ట్ స్కిప్పింగ్. ఆ ఇచ్చిన నెంబర్ 0తో ఎలా డివైడ్ చేస్తావు, 0 నెంబర్ని ఎలా డివైడ్ చేస్తావు అని చెప్పి వస్తుంది. 0తో డివైడ్ చేయలేము కదా. నెక్స్ట్ కంటిన్యూ. ఫస్ట్ 100 డివైడెడ్ బై, ఇక్కడ ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ 100 డివైడెడ్ బై 10 100 డివైడెడ్ బై 20 100 డివైడెడ్ బై 0 100 డివైడెడ్ బై 5 100 డివైడెడ్ బై 0 100 డివైడెడ్ బై 30 అలా ఇచ్చిన ఇన్పుట్ ప్రతి నెంబర్తోనే చెక్ చేస్తుంది. ఒకవేళ 0 వచ్చిన చోట హే హౌ కెన్ వీ డివైడ్ విత్ 0 అని వస్తుంది అంతే. మిగతా వాటికి అవుట్పుట్ వస్తుంది. చూడండి అవుట్పుట్ 100 డివైడెడ్ బై 10 అవుట్పుట్ వచ్చింది, 100 డివైడెడ్ బై 20 100 డివైడెడ్ బై 0 అంటే రాదు అవుట్పుట్. అట్లా ప్రతి దానికి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ లూప్స్ విత్ ఎల్స్ అండ్ బ్రేక్. సో ఇక్కడ మనం కార్ట్లో కొన్ని ఐటమ్స్ ఎంటర్ చేసాం, కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ 10 20 30 40 50 అని. సో ఐటమ్ వాల్యూ 500 కన్నా ఎక్కువ అయితే 500 కన్నా ఎక్కువైతే వీ కెనాట్ ప్లేస్ దిస్ ఆర్డర్ అని వస్తుంది. ఒకవేళ కనుక మామూలుగానే ఉందనుకోండి కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా 500 కన్నా తక్కువ అయితే కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ఆర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మనకి ఇక్కడ అన్ని 500 కన్నా తక్కువే కదా, అందుకే అన్ని ఐటమ్స్ ప్రింట్ చేస్తే కంగ్రాట్స్ అని వస్తుంది. సో ఇక్కడ కార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 20 600 30 40 50 అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఐటమ్స్ అనేది 500 కన్నా తక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఐటమ్ మనకి ప్రింట్ చేయి అంటే వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ అని వస్తుంది. ఐటమ్స్ అని వచ్చి మిగతా ఐటమ్స్ ప్రింట్ చేయదు. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 10 ప్రింట్ చేస్తే 20 ప్రింట్ చేస్తే 600 ప్రింట్ చేయదు, వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ అని వస్తుంది.
నెక్స్ట్ 30 ప్రింట్ ఇంకా 600 ప్రింట్ చేసి ఆపేస్తుంది ప్రోగ్రామ్, ఇంకేం ప్రింట్ చేయదు. ఎందుకంటే నువ్వు బ్రేక్ అని రాసావు. కంటిన్యూ అని రాసుంటే 30, 40, 50 కూడా ప్రింట్ చేసేది, కానీ నువ్వు బ్రేక్ అని రాసావు. చూడండి 10, 20 వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్, బ్రేక్ అని రాసావు కాబట్టి ఆగిపోద్ది ఎగ్జిక్యూషన్ అక్కడతో. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ అంటే నువ్వేంటంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 100 అంటే హై ఇన్ రేంజ్ 100 అంటే ఏంటి, నీకు ఇన్పుట్ 0 నుంచి 99 వరకు ఉన్నట్టు. నెక్స్ట్ ఆ ఇన్పుట్లో ఐలో ఫస్ట్ ఏముంటుంది, 0 ఉంటుంది, ఐలో 1 ఉంటుంది, ఐలో 2 ఉంటుంది, ఐలో 3 ఉంటుంది, అలా ఐలో 99 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఐ బై 9 డివైడెడ్ ఈజ్ ఈక్వల్ 0, ఐ వాల్యూని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అంటే 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 2తో చేస్తే 1 వస్తుంది, 3తో 1 వస్తుంది, 4 1 వస్తుంది, 9తో చేస్తే 0 వస్తుంది, 18తో చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 9 అంటే 9 టేబుల్ మొత్తం ప్రింట్ ఐ అంటే 9 టేబుల్ మొత్తం వస్తుంది. ఎల్స్ పాస్, ఇప్పుడు నీకు 4 డివైడ్ చేసావు 9తో 1 వచ్చింది, పాస్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ పాస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎలిమెంట్ 5 పాస్ చేయి అంటే 5 డివైడ్ చేసావు 1 వచ్చింది, రిమైండర్ పాస్. 6తో డివైడ్ చేసావు 1 వచ్చింది, రిమైండర్ పాస్. 7తో డివైడ్ చేసావు 1 వచ్చింది, 8తో డివైడ్ చేసావు 1 వచ్చింది, 9తో డివైడ్ చేసావు ఆ నెంబర్ని 0 వచ్చింది, ఏమవుతుంది, ప్రింట్ చేస్తుంది ఆ నెంబర్ని అట్లాగా. సో మొత్తం రేంజ్ 100 అన్నావు కాబట్టి 90 తర్వాత 99 99 వరకు ప్రింట్ అవుతుంది నెంబర్స్. డిఈఎల్ అనేది కీవర్డ్ నీకు పర్టికులర్ ఐటమ్ కానీ పర్టికులర్ స్టేట్మెంట్ కానీ ప్రింట్ చేయాలంటే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాశా. ఇప్పుడు నేను ఏ అడిగాను అనుకో, నాకు 2 అని వస్తుంది. డిఈఎల్ స్పేస్ ఏ అన్నాను అనుకో, నేను ఇప్పుడు ఏ అడిగితే నాకు చెప్పదు, ఏ అంటే ఏంటి నాకు తెలియదు అంటది. ఇప్పుడు నేను ఇంకొకటి చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశా. నేను ఇప్పుడు డిఈఎల్ ఆఫ్ క్యాపిటల్ ఏ అని రాశా. అసలు క్యాపిటల్ ఏ డిలీట్ అవ్వదు, ఎందుకంటే క్యాపిటల్ ఏ నేనేం చెప్పలేదు కదా. సో నేను ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 3 చెప్పొద్దు, ఎందుకంటే నేను డిలీట్ చేసింది స్మాల్ ఏని, క్యాపిటల్ ఏని కాదు. ఓకే, ఇప్పుడు డిఈఎల్ ఆఫ్ స్మాల్ ఏ అని అనుకో, నాకు ఏ డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను స్మాల్ ఏ అడిగితే చెప్పదు అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని అనుకో, నాకు స్మాల్ ఏ అడిగితే స్మాల్ ఏలో ఏముంది వస్తుంది, క్యాపిటల్ ఏ అడిగితే క్యాపిటల్ ఏలో ఏముంది వస్తుంది. ఇప్పుడు డిఈఎల్ ఆఫ్ క్యాపిటల్ ఏ అని అనుకో, నాకు క్యాపిటల్ ఏలో ఉన్నది డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ అడిగాను అనుకో, నాకేం చెప్పదు. స్మాల్ ఏ అడిగితే చెప్పుద్ది. సో అలా డిలీఎల్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నావో దానికి డిఈఎల్ అని వాడి డిలీట్ చేసేసేయచ్చు అనమాట. మళ్ళా నువ్వు డిలీట్ చేసేటప్పుడు ఇప్పుడు క్యాపిటల్ ఏ వాల్యూ ఉంది, స్మాల్ ఏ ఉంది, నువ్వేం డిలీట్ చేస్తావు, క్యాపిటల్ ఏనా స్మాల్ ఏనా నీకు అక్కర్లేని చూసుకుని జాగ్రత్తగా డిలీట్ చేయాలి. నువ్వు క్యాపిటల్ ఒక వేరియబుల్ బదులు ఇంకొక వేరియబుల్ డిలీట్ చేస్తావు, ఆ డేటా మనకి మళ్ళీ రాదనమాట. సో జాగ్రత్తగా డిలీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 10, ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే 10 అని ప్రింట్ అవుద్ది. డిఎల్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ని డిలీట్ చేస్తుంది, అంటే 10 డిలీట్ అయిపోద్ది, ఎక్స్లో 10 కదా ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 10, డిల్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే నువ్వు ఎక్స్ని డిలీట్ చేసి మళ్ళీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, కుదరదు. సో నేమ్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, అంటే మనకి ఇందాక వచ్చింది కదా రెడ్ కలర్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ దుర్గా, సో ప్రింట్ ఆఫ్ ఎస్ని ప్రింట్ చేయమంటాం. డిఈఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఎస్లో ఏముంది, దుర్గా అని ఉంది, దుర్గాని డిలీట్ చేసేస్తాం. తర్వాత నువ్వు డిఈఎల్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0 అంటే మామూలుగా ఎస్ ఆఫ్ 0 అంటే ఏంటి, డి అనే లెటర్ ప్రింట్ డిలీట్ చేయమంటాం. అసలు మొత్తం ఎస్లో మొత్తమే డిలీట్ చేసేస్తే ఇంకా ఎస్ ఆఫ్ 0 ఎస్ ఆఫ్ 1 ఎలా డిలీట్ చేయగలం, అసలు డిలీట్ చేయలేము. సో ఈ ఆపరేషన్ అసలు పాసిబుల్ కాదు. ఓకే, సో ఎస్ ఇజికల్ దుర్గా డిఈఎల్ ఆఫ్ ఎస్ అంటే ఎస్లో ఉన్నది డిలీట్ చేసేస్తాం. ప్రింట్ ఆఫ్ ఎస్, అసలు నువ్వు ఎస్ని డిలీట్ చేసాక నీకు ఎస్ని ఎలా ప్రింట్ చేయగలదు, ప్రింట్ చేయలేదు. సో ఎస్ ఇజికల్ టు దుర్గా, నెక్స్ట్ ఎస్ ఇజికల్ నన్. సో ప్రింట్ ఆఫ్ ఎస్ అన్నావు అనుకో, నువ్వు ఇక్కడ స్మాల్ ఎస్ ఇస్తున్నావా క్యాపిటల్ ఎస్ ఇస్తున్నావా ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. నువ్వు స్మాల్ ఎస్ ఇస్తే దుర్గాని ఇస్తుంది, క్యాపిటల్ ఎస్ ఇస్తే నన్ను వస్తుంది. సో నేను ఇక్కడ ఇచ్చింది ఈ ఎస్ అనమాట, అందుకే నాకు నన్ను అని చెప్పి ప్రింట్ చేయండి. సో ఈ విధంగా కండిషనల్ డిఫరెంట్ లూపింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవన్నీ చూస్తాం అనమాట. ఇందులో మనకి
ఆ స్టేట్మెంట్స్ అన్నిటిలో నువ్వు ఏదైతే చూసావో అందులో వైల్ లూప్, డూ వైల్, ఫర్, ఇంకా డిఫరెంట్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డిఫరెంట్ స్టార్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.